ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये विनायका गजानन। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద ప్రథమోధ్యాయః. 14 శ్లోకాలు అయిపోయాయి. 15, 16, 17, 18 4. పాంచజన్యం ఋషికేశే దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మఖాశంఖం భీమకర్మావృకోధరః. 16. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవచ్చ సుఘోషో మణిపుష్పకౌ. 17. కాస్యచ్చ పరమేశ్వాసः శిఖండీ చ మహారథః తుష్టధుమ్యో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః. 18. ద్రౌపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతయే సౌభద్రచ్చ మహాబాహు శంఖాం దద్ము పృథక్ పృథకు. ఇక్కడ వ్యాసుడు, పాండవులు, కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పారు ఈ 4 శ్లోకాల్లో. మిగిలిన వీరులు శంఖాలను కూడా పేర్లు ఉంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేరండి అసలు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖధ్వనిని బట్టి, ఆ తీరును బట్టి, ఆగి ఆగి ఊదటం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడనమాట. ఆ శంఖధ్వనిని విని అక్కడ పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది అని యుద్ధ ఘట్టాలలో మనకు కనబడుతుంది. ఆ ఆకారం చేత పాండవులు కృష్ణుడి యొక్క శంఖములు పేర్లను ఇక్కడ ప్రస్తావించారన్నమాట. వ్యాస భగవానుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీష్ముడు పాండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు, విరాట్ రాజు సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులైన ఉపపాండవులు, సుభద్ర కుమారులు, అభిమన్యుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు. ఈ శ్లోకంలో వ్యాస భగవానుల వారు 2 పదాలు వాడారు. ఒకటి వృషీకేశో అంటే శ్రీకృష్ణుడు వృషీకములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే వాటికి అధిపతి, జయించినవాడు అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వము లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయటం లేదు, వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే శ్రీకృష్ణుడు. రెండవది ధనుంజయ అంటే ధనమును జయించిన వాడు, సంపాదించిన వాడు. ధర్మరాజు రాజసూయ యాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకుని వచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనుంజయుడు అని పేరు సార్థకం అయింది. అటువంటి అపారధనము సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు.
సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. అంటే మనకు ఎంత ధనము, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ నిరంతరం సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవటం పొరపాటు అని మనకు సూచనాప్రాయంగా తెలియజేశారు వ్యాసుల వారు. హరే కృష్ణ.